మనం చూస్తున్నదే మా శ్రీ కవిత గ్రూప్ వారు సర్వవరంలో డెవలప్ చేసిన శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్. ఈ శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్ మేజర్ పంచాయతీలైన వడిపా మరియు సర్వవరంకి మధ్యలో ఉంటుంది. ఈ శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్టు టోటల్ 100 ఏకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఈ ఫార్మ్ల్యాండ్ బ్యూటిఫుల్ హిల్స్ సరౌండింగ్స్తో మంచి సీనిక్ వ్యూతో ఉంటుంది. శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్లో శాండిల్ ట్రీస్, గోవా, డ్రాగన్ ఫ్రూట్ మరియు కస్టర్డ్ యాపిల్ ట్రీస్ వంటివి పెంచడం జరిగింది. ఈ శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్టు ఆంధ్రాలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన లంబసింగికి కేవలం 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. నర్సీపట్నంకి 12 కిలోమీటర్స్ దూరంలో, అలాగే చింతపల్లి టు నర్సీపట్నం హైవేకి కేవలం 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఫార్మ్ల్యాండ్లో అన్ని ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో అన్ని ఫెసిలిటీస్తో కూడిన క్లబ్ హౌస్, గోశాల మరియు చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో సీసీ కెమెరాస్, డాగ్ స్క్వాడ్ అండ్ సోలార్ ఫెన్సింగ్తో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటిదాకా మనం మా శ్రీ కవిత గ్రూప్ వారు సర్వవరంలో డెవలప్ చేసిన శ్రీవనం 4 ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్ని చూసాము. ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో కేవలం 6 దేశాల్లో మాత్రమే మేజర్గా శాండిల్వుడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. అందులో ఇండియా, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా కంట్రీస్ మాత్రమే శాండిల్వుడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. శాండిల్వుడ్ ఫార్మ్ చేస్తున్న ఈ 6 దేశాల్లో ఆస్ట్రేలియన్ శాండిల్వుడ్ కంటే ఇండియన్ శాండిల్వుడ్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మెడిసిన్స్ మరియు పెర్ఫ్యూమ్స్ లో వాడే శాంటలోల్ ఇండియన్ శాండిల్వుడ్ లో 70-90% ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ శాండిల్వుడ్ లో 20-40% మాత్రమే ఉంటుంది. అందుకే ఇండియన్ శాండిల్వుడ్ ని ద కింగ్ ఆఫ్ వుడ్స్ అంటారు. ఆస్ట్రేలియన్ శాండిల్వుడ్ ని ద ప్రిన్సెస్ ఆఫ్ వుడ్స్ అంటారు. శాండిల్వుడ్ లో మేజర్ గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 బార్క్ వుడ్, 2 సాప్ వుడ్ అండ్ హార్ట్ వుడ్. మా శ్రీ కవిత గ్రూప్ 6 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అనుభవం కలిగి ఉన్నాము. జనరల్గా శాండిల్వుడ్ ట్రీస్ ప్లాంటేషన్ చేసిన టైం నుంచి రాబడి రావడానికి 15 ఇయర్స్ మినిమం పడుతుంది. కస్టమర్స్కి చెందిన ప్లాట్స్లో మెచ్యూర్డ్ అయి పెరిగి ఉన్న శాండిల్వుడ్ ట్రీస్ని కస్టమర్స్ సమక్షంలోనే కట్ చేసి వెయిట్ వేయడం జరుగుతుంది. వచ్చిన రాబడిని 50-50 రేషియోలో పంచుకోవడం జరుగుతుంది.